Yes, viewers, so we are in the next slide. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నాము, కానీ ఇంకొంచెం మీకు క్లారిఫై చేద్దామని కాన్సెప్ట్స్ ఈ టేబుల్ నేను తయారు చేశాను. ఈ టేబుల్ మీకు క్లియర్గా చెప్తుంది. సో రెగ్యులర్ వర్బ్స్ ఎలా ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎలా ఉంటాయి, వాటిలో ఫార్మ్స్. సో చెప్పాను కదా ఫార్మ్స్ ఉంటాయని, V1, V2, V3 అని కదా. అవి మనము కొన్ని వర్బ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పినట్లయితే మనకి ఇంకా బాగా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు బాగా అర్థమైతేనే మనం వెర్బ్లో ముందుకి వెళ్ళగలుగుతాము. ఇప్పుడు ఇది చూడండి. సో ఈ కాలం, 2 కాలమ్స్ ఉన్నాయి ఈ టేబుల్లో. ఈ ఫస్ట్ కాలం ఏమో ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఎందుకంటే ఇవి కొంచెం టఫ్ కాబట్టి వీటిని ముందు పెట్టాను. తర్వాత రెగ్యులర్ వర్బ్స్, ఇవి చాలా సులభం, వీటిని నేర్చుకోవడం కూడా అర్థం చేసుకోవడం కూడా చాలా సులభం. సో రెగ్యులర్ వర్బ్స్ని తర్వాత పెట్టాను. ఫస్ట్ టఫ్నే ముందు చూద్దాం. వీటిలో ఇర్రెగ్యులర్ వర్బ్స్లో ఫార్మ్స్ పెట్టాను. చూడండి, V1 చెప్పాను కదా మీకు, రూట్ ఫాము లేకపోతే బేస్ ఫామ్ అంటాం. రెండోది V2 పాస్ట్ ఫామ్ అని అనాలి దాన్ని. సో పాస్ట్ టెన్స్కే వాడతాము, జరిగిపోయిన పనులకి ఇది వాడతామని కూడా ఆల్రెడీ చెప్పాను. మూడోది పాస్ట్ పార్టిసిపల్. ఈ పాస్ట్ పార్టిసిపల్ V3 ఫామ్ ఉంది కదా, ఇది వండర్ఫుల్. ఇది ఎప్పుడు కూడా దేంతో కాంజుగేట్ అవుతుందంటే, కాంజుగేట్ అవ్వడం అంటే కలవడం. V3 వచ్చేసి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఈ 3 ఆక్సిలరీ వెర్బ్స్తో ఇది కాంజుగేట్ అవుతుంది అనమాట. V3 గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్. ఒక షార్ట్ వీడియో కూడా ఉంది దాని మీద. సో V3 విల్ కాంజుగేట్ వెల్ విత్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఆక్సిలరీస్తో కాంజుగేట్ అవుతుంది. ఇవి పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతాం మనం V3ని. V3 ఎప్పుడు పనికి వస్తుంది సార్ అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అన్ని పర్ఫెక్ట్ టెన్స్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడండి, పాస్ట్ పర్ఫెక్ట్లో వాడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా మనం వాడచ్చు. అది తర్వాత చూద్దాం మనం, ఇప్పుడే కాదు. సో ముందు ఇవన్నీ బేసిక్స్ నేర్చుకుంటున్నాం మనం. సో కాబట్టి ఈ పర్ఫెక్ట్ టెన్సెస్లో మనకి V3 కంపల్సరీగా కావాలి. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా మీరు వాడాల్సిందే V3. సో దాంతోపాటు ఏం ఉండాలి, కంపల్సరీగా హ్యాజ్ అన్నా ఉండాలి, హ్యావ్ అన్నా ఉండాలి, లేకపోతే హ్యాడ్ అన్నా ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి, అప్పుడే అది ఉండగలుగుతుంది. సో V3 ఎప్పుడు కూడా డిపెండెంటే, ఇది కూడా చెప్పాను నేను. సో డిపెండెంట్ దేని మీద ఆధారపడుతుంది, ఆక్సిలరీస్ మీద. హ్యాస్, హ్యావ్ అండ్ హ్యాడ్ అనేటువంటి ఆక్సిలరీస్ కంపల్సరీగా దాన్ని V3ని సపోర్ట్ చెయ్యాలి. అయిందా, V3 గురించి చెప్పాను. నెక్స్ట్ లాస్ట్ది ఇంకొక ఫామ్ కూడా ఉంది, కానీ ఇది యాక్చువల్గా గ్రామర్ బుక్స్లో ఉండదు. కానీ మన కన్వీనియన్స్ కోసము మనం దీనికి ఇంకొక పేరు పెట్టుకుందాము. దాన్ని మనం V4 అని అందాం. V4 అంటే వెర్బ్ 4. మీరు V4 అంటే ఏదో అనుకోకండి. V4 ఈజ్ నథింగ్ బట్ ద వర్బ్ 4. V1 ఈజ్ నథింగ్ బట్ ద వర్బ్ 1. V2 ఈజ్ వర్బ్ 2. V3 ఈజ్ వర్బ్ 3. దిస్ ఈజ్ వర్బ్ 4. ఇది ఏంటంటే దీన్ని మనం ప్రోగ్రెసివ్ ఫామ్ అని కూడా అంటాం మనం. కొద్దిమంది ప్రోగ్రెసివ్ ఫామ్ అంటారు, కొద్దిమంది ING ఫామ్ అంటారు. ING ఫామ్ అంటే బాగానే ఉంటుంది, కానీ ఇంగ్ ఫామ్ అంటుంటారు, అలా అనకండి. సో దానికి వి బెటర్ యూజ్ ఇట్ యాజ్ ING ఫామ్. ఎస్. సో వర్బ్ని పెట్టి తీసుకొని దానికి సింపుల్గా ING 3 లెటర్స్ మీరు యాడ్ చేశారంటే అది ప్రోగ్రెసివ్ ఫామ్ అయిపోతుంది. ఈ ప్రోగ్రెసివ్ ఫామ్ V4 ఫామ్స్ వర్బ్స్ ఎప్పుడు వాడతామంటే, ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ కావచ్చు, లేకపోతే పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ కంటిన్యూస్ కావచ్చు. ఏదైనా కంటిన్యూస్ టెన్సెస్ ఏవైనా సరే, ప్రజెంట్, పాస్ట్ ఆర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్లో ఈ V4 అనేది మీరు కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ V4 కూడా ఆక్సిలరీ వర్బ్స్ సపోర్ట్ కావాలి. అవేంటి, ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, ఇవన్నీ ఆక్సిలరీ వెర్బ్స్. టు బీ ఫ్యామిలీ అంటారు వాటిని. ఈ టు బీ ఫ్యామిలీ ఉన్నటువంటి అన్ని ఆక్సిలరీస్ కంపల్సరీగా V4 పక్కన ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ, పాస్ట్ కంటిన్యూస్లో కానీ, ఫ్యూచర్ కంటిన్యూస్లో కానీ, ఇది కంపల్సరీ. సో దాన్ని మీరు ఎలిమినేట్ చేయలేరు. సో మీకు ఎక్కడ V4 కనబడితే దాని ముందు మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎనీ సెంటెన్స్లో మీకు ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ కంపల్సరీగా ఉంటాయి. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. V3ని మనం ఎలాగైతే పాస్ట్ పార్టిసిపుల్ అని అన్నామో, V4ని మనం ఏమనాలంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అనాలి. సింపుల్, కొంచెమే తేడా. ఒకటేమో పాస్ట్ పార్టిసిపుల్, దట్ ఈజ్ V3 వెర్బ్ 3. ఇంకొకటేమో ప్రజెంట్ పార్టిసిపుల్, అది V4. సో V4 ఈజ్ ప్రజెంట్ పార్టిసిపుల్, V3 ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్, V2 ఈజ్ పాస్ట్ ఫామ్,
వాట్ ఈజ్ V1? V1 ఈజ్ ఏ రూట్ ఫామ్ ఆర్ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఈ 4 ఫామ్స్ అంతే, ఇంతకన్నా మించి ఇంగ్లీష్లో ఏమి ఫామ్స్ వెబ్స్లో లేవు. ఇవి కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ రెగ్యులర్ వెబ్స్కి వచ్చారంటే రూట్ ఫామ్, పాస్ట్ ఫామ్ V2, దెన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ V3 అండ్ ప్రజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆర్ ప్రోగ్రెసివ్ ఫామ్ ఆర్ ING ఫామ్ V4. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసేయండి, మీకు ఇంకొంచెం బాగా క్లియర్గా తెలిసిపోతుంది. V1, V2, V3, V4 4 ఎలా ఉంటాయి, ఇర్రెగ్యులర్ వెబ్స్ అయితే V1, V2, V3, V4 ఎలా ఉంటాయని మనం చూసామనుకోండి, మనకి ఏది రెగ్యులర్ వెర్బు ఏది ఇర్రెగ్యులర్ వెర్బు రెండింటి మధ్య తేడా ఏందని మనకి క్లియర్గా 100% కంటెంట్ మనకి తెలుస్తుంది. చూడండి ఇక్కడ. సో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఫస్ట్ చూసుకోండి. V1 గో, V2 వెంట్, V3 గోన్. గో, వెంట్, గాన్ 3 ఫామ్స్. సో ప్రజెంట్ వాడినప్పుడు గో అని వాడాలి, మీరు జరిగిపోయిన పనులు వచ్చేటప్పటికి వెంట్ అని వాడాలి. తర్వాత ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఒక పని అయింది అని చెప్పడానికి మనము కంపల్సరీగా V3 వాడాలి ఇన్ కాంబినేషన్ విత్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. అది ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి V4 అని వచ్చే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను చెప్పడానికి మనం V4 వాడతాము. దీనికి ఆక్సిలరీ వెర్బ్స్ ఈజ్, యామ్, ఆరు, వాజు, వర్ ఇవి కంపల్సరీగా ఉండాలి. సో గో, వెంట్, గాన్, గోయింగ్ ఈజీ, చాలా ఈజీ. V4 గో ప్లస్ ING. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, డ్రైవింగ్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లయింగ్. కమ్, కేమ్, కమ్, కమింగ్. ఇది ఇక్కడ చూడండి, ఇది కొంచెం ట్రిక్కీ వెర్బ్. ఇది దీంట్లో ఏంటంటే కమ్ V1, కేమ్ V2 బాగానే ఉంది, కానీ V3 వచ్చేటప్పటికి మళ్ళీ V1 వస్తుంది, రిపీట్ అవుతుంది. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం దీన్ని పట్టాలి కరెక్ట్గా. అంటే అప్పుడు ఈ కమ్ అనేది హ్యాజ్తో కానీ హ్యావ్తో కానీ వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని V3 అనుకోవాలి మనం, లేకుండా డైరెక్ట్గా కమ్ అని వచ్చి హ్యాజ్, హ్యావ్ లేకపోతే దాన్ని మనం V1 అనాలి. ఎందుకంటే V3కి V1కి తేడా లేదు కాబట్టి. సో కమింగ్ మామూలే, కమ్ ప్లస్ ING కమింగ్. ఓకే. నెక్స్ట్ స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పోకెన్ ఇంగ్లీష్. వాట్ ఈస్ ద స్పోకెన్ ఇంగ్లీష్? సో స్పీక్ ఈజ్ V1, స్పోక్ ఈజ్ V2 అండ్ స్పోకెన్ ఈజ్ V3. అంటే మనం పాస్ట్ పార్టిసిపల్ వాడుతున్నాం అనమాట. సో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్, make it easy. So spoken is nothing but the past participle form of the verb speak. Speaking, yeah, I am speaking, you are listening. Okay, so the video is going on. So I am speaking English, you are listening spoken English. So these are some good sentences. So then if you come to the regular verbs, ఇక్కడ చూడండి. wash, వాష్ చాలా సింపుల్, ఇంతకు ముందే చెప్పాను. ED అని పెట్టేశారంటే మీకు V1 కాస్త V2 అయిపోతుంది. సో నెక్స్ట్ V3 కూడా సేమే, ఇది కూడా ప్రాబ్లం లేదు. V2 అండ్ V3 ఆర్ సేమ్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ వర్బ్స్. సో వాష్డ్, వాషింగ్ ఆర్ ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అయిపోతుంది. జంప్, జంప్డ్, జంప్డ్, జంపింగ్. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. టాక్, టాక్డ్, టాక్డ్, టాకింగ్. ఓకే. సో హీ టాక్డ్ టు మీ అంటే నాతో అతను మాట్లాడేశాడు అని అర్థం వస్తుంది అనమాట. హీ ఈజ్ టాకింగ్ టు మీ, అతను నాతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని వస్తుంది. సో ఇవన్నీ మనకి ఈజీ అయిపోతాయి దీనివల్ల. సో పర్చేజ్, పర్చేజ్డ్, పర్చేజ్డ్, పర్చేజింగ్. సో పర్చేజ్, ఐ పర్చేజ్ గ్రాసరీ ఐటమ్స్ ఆన్ ఎవ్రీ సండే బై గోయింగ్ టు ద మార్కెట్. అదొక సెంటెన్స్. సో పర్చేజ్డ్, ఐ పర్చేజ్డ్ మెనీ ఐటమ్స్ ఎస్టర్డే అంటాను. అది పర్చేజ్ అయిపోయింది, కొనడం అయిపోయింది కాబట్టి పర్చేజ్డ్ అనాలి. సో దానికి ED. సో అది చెప్పాను కదా, V2 అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. ఆ వెర్బ్ మనం వాడాలి కంపల్సరీగా చేసేసిన పనులు చెప్పడానికి. ఇంకపోతే పర్చేజింగ్ ఇప్పుడు జరుగు. ఐ ఆమ్ పర్చేసింగ్ గ్రాసరీ ఐటమ్స్ నౌ అట్ ప్రెజెంట్. ఎప్పుడు కూడా ING ఫార్మ్స్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా పని మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే, అది అయిపోలేదు జరుగుతూ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంటే మనం ప్రోగ్రెసివ్ ఫామ్ కంపల్సరీగా వాడాల్సింది. సో ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, యు ఆర్ లిజనింగ్ ఇంగ్లీష్. ఓకే. స్పోకెన్ ఇంగ్లీష్. ఐఎమ్ పర్చేసింగ్, ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ టాకింగ్, యు ఆర్ లిజనింగ్. చూసారా, ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ అంటే యాక్షన్ గోజ్ ఆన్, గోయింగ్ ఆన్, అట్ ప్రెజెంట్, అట్ ద మూమెంట్.
సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము, ఇంకొన్ని డీటెయిల్స్ మనం వెర్బ్ గురించి నేర్చుకుందాం. Kindly subscribe to the channel. Spoken English make it easy to make your journey of learning English easy. So here is another table for classification of the verbs. Okay, you can observe. So I already explained, but in this table I want to show the verbs, so wherein all three forms are same. And in a consolidated table, and if you see the verbs, so that you get a clear understanding of how the regular verbs are and how the irregular verbs are, and how the verbs with all three forms are same. Irregular verbs, so all forms are different, but it need not be all forms are different. In some irregular verbs also two forms are different, but third form is same as that of the first form. Example, come, came, come. All three forms need not be different. ఇక్కడికి వచ్చారనుకోండి రెగ్యులర్ వర్బ్స్. సో ఈ రెగ్యులర్ వర్బ్స్లో సో ఈడీ కలిపేస్తే మనకి V1 కాస్త V2 అయిపోతుంది. సో వాటిని ఇక్కడ చెప్పామన్నమాట. అంటే టూ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, అంటే V1 V2 డిఫరెంట్, V3 కూడా V2 లాగే ఉంటుంది. V2 V3 రెండు కూడా సేమ్గానే ఉన్నాయి, అవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి వచ్చారంటే ఆల్ త్రీ ఫార్మ్స్ ఆర్ సేమ్. సో మనం రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అని అనకుండా, సో దే ఆర్ హైలీ వీక్ వర్బ్స్. వన్ బై వన్ వద్దాము. గో, వెంట్, గాన్ ఆల్రెడీ మనం చూసాం. స్పీక్, స్పోక్, స్పోకెన్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. బై, బాట్, బాట్. సో ఇక్కడ చూడండి ఈ రెండు ఫార్మ్స్ సేమే. సో V2 అండ్ V3 ఫార్మ్స్ బై, బాట్, బాట్ అగైన్. ఓకే, అండ్ బ్రింగ్, బ్రాట్, బ్రాట్. ఇక్కడ కూడా ఈ రెండు ఫార్మ్స్ సేమ్. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ రెండు వెర్బ్స్తో మీరు. ఒకటేమో బై అంటే కొనడం, సో దాన్ని జరిగిపోయిన పని నేను కొనేసాను అని చెప్పేటప్పుడు బాట్ అనాలన్నమాట. సో బాట్. సో బాట్ కూడా V3, పాస్ట్ పార్టిసిపుల్ కూడా V3 ఉంటుంది. కానీ బ్రింగ్ అంటే తేవడం. సో ప్లీజ్ కైండ్లీ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు అని కదా, తెలిసిందే కదా. సో బ్రింగ్, బ్రాట్. సో V2 వచ్చి బ్రాట్ అనమాట. ఐ బ్రాట్ వెజిటబుల్స్ ఫ్రమ్ మార్కెట్ ఎస్టర్డే అని చెప్పచ్చు మనం. ఐ బాట్ అనొచ్చు, ఐ బ్రాట్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి కూడా V3 కూడా బ్రాటే. నెక్స్ట్ ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఇక్కడ త్రీ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఈ రెండు వెర్బ్స్ చూసినప్పుడు ఓన్లీ టూ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, ఒకటి మాత్రం. కానీ ఇర్రెగ్యులర్ వెర్బ్ కిందే మనం దాన్ని క్లాసిఫై చెయ్యాలి. ఇక్కడికి వస్తే వాష్, వాష్డ్, వాష్డ్. ఇక్కడ ఏం కష్టం లేదు, చాలా సింపుల్గా ఉంటాయి. టాక్, టాక్డ్, టాక్డ్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఐ కంప్లీటెడ్ మై వర్క్ అనాలి. అంటే నేను చేసేసాను, కంప్లీట్ అయిపోయింది అని చెప్పినప్పుడు ఐ కంప్లీటెడ్ మై వర్క్ అని అనాలన్నమాట. ఐ కంప్లీట్ మై వర్క్ అనకూడదు. ఓకేనా. నెక్స్ట్ లాఫ్, లాఫ్డ్, లాఫ్డ్. హీ లాఫ్డ్ ఎ లాట్ అన్నారనుకోండి, అంటే అతను బాగా నవ్వాడు, నవ్వడం అయిపోయింది, అందుకనే మనం లాఫ్డ్ అనాలి. అప్పుడు V2 వాడాలి. ఓకేనా. లవ్, లౌడ్, లౌడ్. నెక్స్ట్ హేట్, హేటెడ్, హేటెడ్. ఇది ఎగ్జాంపుల్స్. సో వీక్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో ఈడీ ఉంటుంది. V2లో, V3లో, V2లో, V3లో ఈడీ డెఫినెట్గా మీకు కనబడుతుంది. ఇక్కడికి వచ్చారనుకోండి, దీనిలో ప్రాబ్లమే లేదు, అన్ని ఫార్మ్స్ కూడా సేమ్గానే ఉంటాయి. లెట్, 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 లెట్ ఇట్ గో చాలా ఇంపార్టెంట్. ఇది మనం లెట్ తర్వాత నేర్చుకుందాము. ఓకే. లెట్ దెమ్ కమ్, లెట్ హిమ్ స్పీక్, లెట్ మీ స్పీక్. ఓకే. లెట్ దెమ్ గో. ఇలాంటి సెంటెన్సెస్ వాడచ్చు. వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళని రానివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి అని మాట్లాడతాం కదా, అప్పుడు లెట్ అనేది వాడతాము. చాలా మంచి యూసేజ్ ఇది ఇంగ్లీష్లో. కాస్ట్, కాస్ట్, కాస్ట్. సో ఇది కూడా చాలామంది పొరపాటు చేస్తుంటారు, కాస్టెడ్ అంటారు. అలా అనకండి, అది తప్పు. సో కాస్టెడ్ లేదు అంటే దాన్ని రెగ్యులర్ వెర్బ్కి ఈడీ కలిపితే అది అవ్వదు. కాబట్టి అన్ని ఫార్మ్స్ సేమే. కాస్ట్, ఇట్ కాస్ట్ మీ 10 రూపీస్ అని చెప్పాలి. నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ కూడా అంతే. దే బ్రాడ్కాస్టెడ్ అన్నారనుకోండి, తప్పది. ఇక్కడ హిట్, హిట్, హిట్. హీ హిట్టెడ్ మీ అంటే తప్పు, అనకూడదు. సో ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఏదైనా కూడా పాస్ట్ పార్టిసిపుల్ కానీ హిట్ కానీ ఉంటుంది. పుట్, పుట్, పుట్. నెక్స్ట్ కట్, కట్, కట్. సో కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఈ వెర్బ్స్ వాడినప్పుడు కొంచెం ఇవి. సో ఈ టేబుల్లో మీకు సో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఎలా ఉంటాయి, V1, V2, V3. రెగ్యులర్ వెర్బ్స్ ఎలా ఉంటాయి, V1, V2, V3. అండ్ ఆల్ 3 ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ కూడా ఎలా ఉంటాయని. సో ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్. ఇంకొక చిన్న కిటుకు మీకు చెప్పాలి.
అవి ఆ ఫామ్స్ కూడా ఉన్నాయి. అంటే అవి అంత ఇంపార్టెంట్ కాదు, గ్రామేరియన్స్ గ్రామర్లో మనకేం చెప్పరు, కానీ మనం తెలుసుకుంటే మనం ఉపయోగించాల్సి వస్తుంది. అంటే అటువంటి ఫామ్ ఆఫ్ వెర్బ్నే మనం కొన్ని సెంటెన్సెస్లో కొన్ని సబ్జెక్ట్తో వాడాలి. అవి ఏంటో నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. ఓకే.